చాలా మంది ఒక సందేహం అడుగుతున్నారు. అరఫా ఉపవాసం ఇండియాలో మే 26 మంగళవారం చేయాలా లేక మే 27 బుధవారం చేయాలా అని. ఈ సందేహం రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే సౌదీ అరేబియాలో హాజీలు మే 26 2026 మంగళవారం రోజు అరఫాత్ మైదానంలో ఉంటారు. అందుకే కొందరు అరఫా అంటే అదే రోజు కాబట్టి మనం కూడా 26వ తేదీనే ఉపవాసం ఉండాలా అని ఆలోచిస్తున్నారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సౌదీ అరేబియా మరియు భారతదేశం మధ్య చంద్రదర్శనం మరియు తేదీలలో ఒక రోజు తేడా ఉంది. అందువల్ల ఇండియాలో దుల్హిజ్జా 9వ తేదీ అంటే అరఫా రోజు ఇన్షా అల్లా మే 27 2026 బుధవారం వస్తుంది. కాబట్టి భారతదేశంలో అరఫా ఉపవాసం బుధవారం మే 27న ఉంటుంది. అయితే ఎవరికైనా సౌదీలో హాజీలు మే 26న అరఫాత్లో ఉంటారు కాబట్టి ఆ రోజు కూడా ఉపవాసం ఉండాలి అనే భావన ఉంటే వారు మే 26న కూడా ఉపవాసం ఉండవచ్చు, కానీ 27 కూడా ఉండాలి. ఎందుకంటే దుల్హిజ్జా మొదటి 10 రోజుల ఉపవాసాలు కూడా ఎంతో గొప్ప ఆచరణ కాబట్టి ఇష్టమైతే 26 మరియు 27 2 రోజులు కూడా ఉపవాసం ఉండవచ్చు. కానీ భారతదేశ ప్రకారం అరఫా ఉపవాసం మాత్రం ఇన్షా అల్లా మే 27 2026 బుధవారం రోజునే ఉంటుంది. ఇంకా ఈ రోజు గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు. అన్నింటికంటే ఉత్తమమైన దువా అరఫా రోజు చేసే దువా. తిరిమిజీ హదీస్ నంబర్ 3585. మరో హదీస్ లో ప్రవక్త వారు ఇలా తెలిపారు. దుల్హిజ్జా 9వ తేదీ అయిన అరఫా రోజు ఉపవాసం ఉంటే అల్లా 2 సంవత్సరాల పాపాలను క్షమిస్తాడు. ఒకటి గత సంవత్సరం, మరొకటి రాబోయే సంవత్సరం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1162. అంటే ఒకరోజు ఉపవాసానికి 2 సంవత్సరాల మగ్ఫిరత్. ఇది అల్లా యొక్క అపారమైనటువంటి కరుణ. సోదరులారా, ఇది సాధారణ రోజు కాదు, పాపాలు క్షమించబడే రోజు, దువాలు స్వీకరించబడే రోజు, అల్లా కరుణ విస్తరంగా కురిసే మహత్తర దినం. కాబట్టి ఈ పవిత్రమైన అరఫా దినంలో ఉపవాసం ఉండండి, ఎక్కువగా దువా చేయండి, ఇస్తగ్ఫార్ చదవండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ మన జీవితంలో వస్తుందో రాదో మనకు తెలియదు. కాబట్టి అల్లా మనందరి ఉపవాసాలు, దుఆలు, తౌబా మరియు సత్కార్యాలను స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.